రాజకీయము ఆర్థికపరమైన క్వశ్చన్లు కాకుండా వాళ్ళ కులాలు ఉపకులాలు సంఖ్య లెక్క తేల్చి 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టం. బీసీ డిక్లరేషన్ను తప్పకుండా బలహీన వర్గాల సోదరులనే చైతన్యవంతులను చేస్తాం. మీ మోసాలను వారికి చెప్తాం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళలో పెట్టినరు, అక్కడ కూడా మోసమే, పచ్చి మోసం. నిన్న మా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్లో దళిత బంధు లబ్ధిదారులకు 2వ దశ డబ్బులు విడుదల చేయాలని చెప్పి పోరాటం చేస్తే పోలీసులు దాడి చేసి ఆయన చెయ్యిరగొట్టినంత పనిచేసిండ్రు. నేను అడుగుతున్నా, 10 లక్షలు కేసీఆర్ ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, అంబేద్కర్ అభయహస్తం అన్నావు, మరి ఇవాళ ఎక్కడ చచ్చినావు అని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. మా ఎమ్మెల్యేల మీద దాడులు చేసుడు కాదు, దమ్ముంటే మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 12 లక్షల రూపాయలు ఇచ్చి చూపెట్టని అడుగుతున్నా. ఇవాళ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా, పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో మా అవలగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి, మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసినా అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్ము అన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు, విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, యువజన డిక్లరేషన్ అన్నావు, మహిళా డిక్లరేషన్ అన్నావు. ఈ డిక్లరేషన్లన్నీ నీకు రేపు పాములై నీ మెడకు చుట్టుకుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మోసకారి మాటలు అని ప్రజలకు అర్థమైనాయి. మేం వదిలిపెట్టం. నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీలు, నీ మొత్తం డిక్లరేషన్లు అమలు చేసేదాకా నీ ఎంబడ పడుతూనే ఉంటాం. నువ్వు కేసులు పెట్టుకుంటావా, పాసులు పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, వదిలిపెట్టం. అడుగడుగున వెంటాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే అతివేశాలు వేస్తే మేము చేసిన పనులు కూడా మీరే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మేము కాదు, ప్రజలే బట్టలిప్పించి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మళ్ళొక్కసారి మిగతా విషయాల జోలికి పోకుండా ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది బీసీ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల బిడ్డల్ని మోసం చేసి ఈ రోజుతో సంవత్సరం నిండింది. నేను బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కులగణనలో అడగండి, నిలదీయండి ప్రభుత్వాన్ని, వచ్చిన అధికారులను అడగండి. మీరు మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు, మరి రాసియండి. 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసినాకనే ఎన్నికలు పెడతాం స్థానిక సంస్థలకని ఆ అధికారులను రాసియమని అడగండి. రేవంత్ రెడ్డిని రాసియమని అడగండి. ఎమ్మెల్యేలను అడగండి, కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయండి. మీరే కదా 42% రిజర్వేషన్ అని చెప్పింది, మీరే కదా బీసీ సప్లాన్ అని చెప్పింది, మీరే కదా 1,00,000 కోట్లు అని చెప్పింది, మీరే కదా 3 లక్షల రూపాయల వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పింది, మీరే కదా జయశంకర్ ఐక్యతా భవనాలని చెప్పింది, మీరే కదా బీసీ డిగ్రీ కళాశాలలు ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల అని చెప్పింది మీరే కదా. ఏమైనాయి ఆ మాటలు అని చెప్పి నిలదీయండి, నిగ్గదీయండి, వదిలిపెట్టకండి. కులగణనలో కూడా తప్పకుండా అధికారులను అడగాలి, ఎందుకు చేస్తున్నావు, దీని పరమార్థం ఏంది, మా పథకాలు కట్ చేసినందుక, లేకపోతే